లాస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ వేలో రాలేదండి నాకు. ఈ బిజినెస్‌ని కరెక్ట్‌గా ప్రమోట్ చేయలే. బిజినెస్‌ని చాలా ఈజీగా, సిల్లీగా తీసుకున్న అంతకుముందు తీసుకున్న ప్రెజెంట్ చేసిన పర్సన్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఈ బిజినెస్‌లోకి నేను రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అదే అవకాశం 6 ఇయర్స్ తర్వాత నేను నీడ్ తోటి ఉన్నప్పుడు మన సార్స్ చెప్పినట్టు యూనివర్స్ మనం ఏదైతే కోరుకుంటామో అది కనెక్ట్ అవుతదన్నట్టు లాస్ట్ 6 ఇయర్స్ తర్వాత నాకు ఈ జాబ్ వచ్చిన తర్వాత సెర్చింగ్‌లో ఉన్నప్పుడు ఇది ఓన్లీ మనం సర్వైవ్ అవ్వడానికే పనిచేస్తుంది. ఈ జాబ్ అనేది మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, ఆ లైఫ్‌ని లీడ్ చేయడానికి మనకు వేరే సోర్సెస్ ఉన్నాయా అని చెప్పి ఆ సెర్చ్ చేస్తున్న టైంలో నేను ఎంఏ బీఈడీ కంప్లీట్ చేస్తే మా మిసెస్ బీఎస్సీ బీఈడీ. మరి ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం ఇది ఓన్లీ మనం లైఫ్ లీడ్ చేయడానికే పనిచేస్తుంది కాబట్టి మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయడానికి సరిపోవట్లేదు. 20 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తే వచ్చిన జాబ్‌లో మనం సర్వైవ్ అవ్వలేకపోతున్నాం అని చెప్తున్న టైంలో నాకు ఈ బిజినెస్ కరెక్ట్ వేలో రావడం, మరి ఈ బిజినెస్‌ని ఒక సక్సెస్ రూట్‌లో ఉన్న మంచి సక్సెస్ టీమ్ నుంచి నాకు ఈ బిజినెస్‌ని ప్రెజెంట్ చేయడం, నన్ను యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ వెనక్కి చూడకుండా ఓ 6 మంత్స్ నుంచి అప్లయన్స్ గైడెన్స్ తీసుకుంటూ చేస్తున్నానండి. అయితే బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ అనేది మనం కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయకపోతే నా విషయంలోనే ఒక రాంగ్ వేలో రాంగ్ ప్రమోట్ చేయడం వల్ల నేను రిజెక్ట్ చేశాను కాబట్టి, ఈ బిజినెస్‌ని కరెక్ట్‌గా ప్రమోట్ చేస్తే గనక మనం చేస్తున్న రాంగ్ ఏంటంటే, ఈ బిజినెస్ ఎవరికి నీడో, ఎవరికి అవసరమో వాళ్ళకి కరెక్ట్‌గా మనం ప్రెజెంట్ చేయగలిగితే గనక ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి తరుణంలో నేను ఈ బిజినెస్‌ని చాలా సీరియస్‌గా నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఏకైక ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యి, ఈ బిజినెస్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని పార్ట్ టైమ్ చేస్తున్నానండి. మరి నేను నా జాబ్‌లో ఒక 2 ఇయర్స్ ఎఫర్ట్ పెడితే కన్సాలిడేటెడ్ పే కింద ఒక 15,000కి నేను చేయడం జరిగింది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మాకు పర్మనెంట్ చేయడం. ఆహ్, అది ఒక 35,000కి సాలరీ హైక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ 38,000తో చేస్తున్నాం. అయితే ఇది నేను ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు మన హరికృష్ణ గారు మమ్మల్ని అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఈ సాలరీ గనక మీకు డబుల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందన్నప్పుడు 10 ఇయర్స్ పడుతుందని చెప్పాను. ఇదే బిజినెస్‌లో మీరు 2, 3 ఇయర్స్ కష్టపడితే 1,00,000 పర్ మంత్ అనేది పెద్ద కష్టమేం కాదండి. మాతో జర్నీ చేస్తే అని చెప్పి అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అలాంటి అలాంటి అమౌంట్‌ని మనం అచీవ్ చేయడానికి ఆల్రెడీ అచీవర్స్ ఉన్నారు కాబట్టి నాకెందుకు సాధ్యం కాదని పార్ట్ టైమ్‌గా చేయడం జరుగుతుందండి. మరి ఇది నా టెస్టిమనీ. ఐ యామ్ బిఎస్ రావ్. మై నేమ్ ఈస్ బి. శ్రీనివాసరావు బిఎస్ఆర్ ఫ్రమ్ ఏలూరు. ఈ బిజినెస్‌లోకొచ్చి ఒక బ్రాంచ్ డైరెక్టర్‌గా మీ ముందు ఉన్నానండి. అయితే నా డ్రీము వీఎంసీఎం అవ్వాలనే కోరికతో ఈ బిజినెస్‌ని టేకప్ చేస్తున్నాను. అప్లయన్స్ సపోర్ట్ తోటి లాస్ట్ మంత్ 20థ్‌న మరి రంజిత్ కుమార్ గారు మా ఏలూరొచ్చి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైము మాకు మీటింగు ఇచ్చినప్పుడు నేను సార్ అన్న మాటేంటంటే, నెక్స్ట్ 6 మంత్స్‌లో ఏలూరులో ఒక 2000 మెంబర్స్ తోటి మంచి పెద్ద హాల్‌లో మీటింగ్ చేస్తారు మీరని చెప్పి అన్నప్పుడు, ఆ బ్లెస్సింగ్ నేను సీరియస్‌గా తీసుకున్నానండి. లా నెక్స్ట్ 6 మంత్స్‌లో మంచి మీటింగ్ ఏలూరులో పెట్టాలి. అలాగే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్‌లోకి వెళ్దామండి. అయితే ఈ బిజినెస్‌ని మనం చాలామంది మనం ఈ బిజినెస్‌ని టేకప్ చేయడానికి కారణం ఏంటంటే, మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఏకైక మార్గం అని చెప్పి మనం ఈ బిజినెస్‌లోకొచ్చాం. అయితే కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్. వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ డియర్ లీడర్స్. కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ త్రూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ బిజినెస్ ఒక వినియోగదారుడిని కామన్ మ్యాన్‌ని ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చేసే అద్భుతమైన అవకాశం అండి. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం ఎందుకు చేసుకుంటున్నామని చూస్తే గనక ఈ బిజినెస్‌లో ఎక్స్ట్రా ఇన్‌కమ్ అనేది ఉందండి. మనం ఏ పని చేసినా సరే దీంట్లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉందని చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. అలాగే ఆర్థికపరమైన స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా దీంట్లో ఉంది. అలాగే ఇది మన ఓన్ బిజినెస్ అండి. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్, వితౌట్ రిస్క్‌తో మనం ఓన్ బిజినెస్‌గా చేసే వండర్‌ఫుల్ బిజినెస్ అండి ఇది. అలాగే టైమ్ ఫ్రీడమ్ కూడా ఉందండి. మనకి టైం అనేది మన చేతిలో ఉంటది. అలాగే వ్యక్తిపరమైన పర్సనల్ గ్రోత్ కూడా దీంట్లో ఉంటది. అలాగే ఇతరులకు సహాయపడడం, హెల్పింగ్ అదర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బిజినెస్‌ని మనం టేకప్ చేయొచ్చు. అలాగే టు మీట్ న్యూ పీపుల్, కొత్త వ్యక్తులు మనం ఈ బిజినెస్‌లో కలుసుకోవడం జరుగుతుంది. అలాగే హ్యాపీ రిటైర్మెంట్, సంతోషకరమైన పదవి విరమణ ఉంటుంది. మనం ఏ ఏ టైంలో
తన ఇన్కమ్ని మనం ఫుల్ఫిల్స్ చేసుకున్న తర్వాత హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. అలాగే మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఒక లెగసీ వారసత్వాన్ని ఇచ్చే బిజినెస్ కూడా ఈ బిజినెస్లో వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ట్రాన్స్ఫర్ ఇన్కమ్ టు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ని ఎక్కువ మంది టేకప్ చేయడానికి అవకాశం ఉంది. ఈ బిజినెస్లో రాకముందు మన అవసరాలు కోరికలు ఏముంటాయని చెప్పంటే మంచి ఆరోగ్యం కావాలని ప్రతి వారు కోరుకుంటారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, మంచి పిల్లలకి మంచి విద్య ఇవ్వాలని, అలాగే మన టైం మన చేతిలో ఉండాలని, మంచి డ్రీమ్ హౌస్ అనేది ప్రతి వాళ్ళ కోరిక. కార్ అనేది ఈరోజు ఒక డ్రీమే. అలాగే నెక్స్ట్ జనరేషన్కి మనం వారసత్వం యుగంగా ఇచ్చేది ఆస్తులు ఇవ్వాలని. అసలు మనం సర్వైవ్ అవ్వడానికే లేనప్పుడు ఆస్తులు ఎలా ఇస్తామనేది ఉంటే అయితే ఈ బిజినెస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే టూర్స్ అండ్ ట్రావెల్, మనం ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలాగే సమాజంలో మనకు మంచి రెప్యుటేషన్, రెప్యుటేషన్ ఉండాలని కోరుకోవాలి. అలాగే చారిటీ, మనం మన అవసరాలు తీరిపోగా వేరే అవసరాలు తీర్చడానికి కూడా ఇప్పుడు మనం మన టీహెచ్ఎస్ తరపున ఈరోజు కొన్ని చారిటీ కార్యక్రమాలు చేస్తున్నామంటే మనం అందరం అచీవ్ అయ్యి అందరం కలిసి కొంత అమౌంట్ నుంచి ఈరోజు మన రంజిత్ సార్ గారు కానీ టీహెచ్ఎస్ తరపున ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అలాంటి చారిటీ కార్యక్రమాలు ఇండివిజువల్గా చేయడానికి కూడా ఈ అవకాశం ఈ బిజినెస్లో ఉందండి. మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే మరి బయట మార్కెట్లో అయితే లేదు. ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత ఉంది అనే సమాధానం మన అందరి దగ్గర నుంచి వస్తుంది. మనం చేయవలసిన పని ఏంటంటే చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అనే క్యాప్షన్ తోటి మన బిజినెస్ని చేయొచ్చండి. మనం కొత్త పని ఏం కాదు, చేస్తున్న పాత పనినే కొత్తగా చేస్తే కనుక ఈ బిజినెస్లో మనం వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది మనం కరెక్ట్గా మన మైండ్ సెట్ని మనం ప్రజెంట్ చేసే వాళ్ళని విన్న వాళ్ళని కూడా కరెక్ట్గా ట్యూనప్ చేస్తే కనుక ఈ బిజినెస్లో వండర్ఫుల్ రిజల్ట్స్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ త్రూ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పి మనం చూస్తే ఈ బిజినెస్లో ఏంటి బ్యూటీ అని చెప్పి చూస్తే బయట అవకాశాలు లేని టైంలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఈ బిజినెస్ ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తోటి డిజైన్ చేసిన మంచి సిస్టమ్ అండి. అలాగే దీంట్లో ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి, మంచి గుడ్ హెల్త్. అలాగే వెస్టీజ్ 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్గదర్శకాలను బట్టి ఇది అనుసరిస్తూ మన బిజినెస్ ఫుల్లీ లీగలైజ్డ్ అండ్ ఎథికల్ బిజినెస్ అని మనం తెలుసుకోవచ్చు. అలాగే 100% ప్రోడక్ట్ గ్యారంటీ అని దాంతో మన బిజినెస్ చాలా ప్రౌడ్గా మనం ఈ బిజినెస్ని చెప్పొచ్చండి. అయితే మన బిజినెస్ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ చూస్తే కనుక ఈ కంపెనీకి మెయిన్ డైరెక్టర్గా మిస్టర్ గౌతమ్ బాలి సార్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గాను, అలాగే మిస్టర్ కన్వర్ బీర్ సింగ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, అలాగే దీపక్ సూద్ గారు కూడా డైరెక్టర్గా, ముగ్గురు డైరెక్టర్తో ఈ కంపెనీ ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. అలాగే కంపెనీ విజన్ చూస్తే కనుక టు హెల్ప్ పీపుల్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనమిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఎవరైతే వారి స్వంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి ఈ కంపెనీ విజన్ పెట్టుకుని పనిచేస్తుందండి. అలాగే కంపెనీ మిషన్ ఏంటంటే టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఈ కంపెనీ మిషన్ ఏంటంటే ప్రపంచ స్థాయికి ఎదగడం మరియు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో బెంచ్ మార్క్ సాధించడం అనేది ఈ కంపెనీ మిషన్ అండి. మరి అలాంటి ఈ కంపెనీని మనం చూస్ చేసుకున్నప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తే కనుక మన కంపెనీ 2004లో జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయ్యి ఒక 2 ప్రొడక్ట్స్ తోటి 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి 2 బ్రాంచెస్ తోటి ఒక 5 కోట్ల టర్నోవర్తో స్టార్ట్ అయిన కంపెనీ ప్రజెంట్ 2025 చూస్తే కనుక 450 ప్రొడక్ట్స్ ఒక 19 కేటగిరీస్లో మనం 450 ప్రొడక్ట్స్ని మార్కెట్ చేస్తూ ఒక 9 కంట్రీల్లో, అలాగే 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఒక 60 బ్రాంచెస్ 6000 డిఎల్సిపిలతోటి ఈరోజు అవుట్లెట్స్ తోటి మనం బిజినెస్ చేయడం జరుగుతుంది. అలాగే 3000 కోట్ల టర్నోవర్ తోటి ఈ బిజినెస్ కంపెనీ బెంచ్ మార్క్ అచీవ్ చేసిందండి. అలాగే
భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో వెస్టీజ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పడానికి మనం గర్వపడాలండి. అలాగే 2025 విజన్ ఏంటి కంపెనీ అని చెప్పి చూస్తే 25,000 కోట్ల రూపాయల టర్నోవర్ తోటి ఒక 50 దేశాల్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనేది కంపెనీ విజన్ అండి. అలాగే వెస్టీజ్ కంపెనీ 80% జీపీఏతో గ్లోబల్ మార్కెట్లో 20 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉందని గర్వంగా చెప్పుకోవచ్చండి. ఇది నేను జూన్ 2కి 21 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి. అలాగే గ్లోబల్ టాప్ 100 సెల్లింగ్ కంపెనీల్లో 36వ కంపెనీ. అదే ప్రపంచంలో చూస్తే కనుక మన దేశంలో నెంబర్ 1, ప్రపంచంలో ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో మనది 36వ ర్యాంక్లో ఉన్న ఏకైక భారతీయ మన ఇండియాలో స్టార్ట్ చేసి ఫారిన్ కంట్రీస్లో ఒక మల్టీనేషనల్ కంపెనీగా మరి 36వ ర్యాంక్లో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలండి. అలాగే మనం 9 దేశాలు సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఒమన్, బహ్రెయిన్, నేపాల్, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఘనా దేశాల్లో మన బిజినెస్ జరుగుతుందండి. మరి అలాంటి ఈ బిజినెస్లో ఒక 19 కేటగిరీస్ ఉన్నాయండి. మరి అవి హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రి కేర్, అలాగే హెల్త్ ఫుడ్. మరి ఇలా 19 కేటగిరీస్లో ఈ బిజినెస్ మరి మ్యాక్ డ్రైవ్, మినిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అని చెప్పి ఆయిషాంత్ ట్రూమెన్, ఇలా 19 కేటగిరీస్లో మన బిజినెస్ మరి 450 ప్రొడక్ట్స్ని మనకి మార్కెట్ చేస్తుంది. అయితే మార్కెట్ ఓకే, బిజినెస్ ప్రొఫైలు, కంపెనీ ప్రొఫైలు ఓకే. మరి ఈ బిజినెస్ని ఎలా మనం చేయాలి, అసలు ఈ బిజినెస్ని ఎందుకు చేయాలని మనం ఆలోచిస్తే కనుక మనం ఆల్రెడీ ఈ బిజినెస్ని మనం కొత్తగా ఏమీ చేయట్లేదండి. పాత పనిని కొత్తగా చేస్తున్నాం కాబట్టి మనం అసలు పాత పనిని అర్థం చేసుకుంటే ఈ కొత్త పని ఏంటనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ బిజినెస్లో ట్రెడిషనల్ మార్కెట్ అనేది మనం ఆల్రెడీ అంతకుముందు నుంచి అంతకుముందు జనరేషను, మన జనరేషను, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ మార్కెట్ని ఫాలో అవుతూ వస్తుంది. అయితే ఈ మార్కెట్లో ఉన్న విషయం ఏంటి, దాంట్లో ఉన్న ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న ముందు దాన్ని తెలుసుకుంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీది ఈజీగా అర్థమవుతుందండి. ముందు ట్రెడిషనల్ మార్కెట్లో మనం కన్జ్యూమర్గా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఎలా వచ్చింది అని చెప్పి చూస్తే అల్టిమేట్గా కస్టమర్కి ప్రోడక్ట్ కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అది ఎనీ ప్రోడక్ట్ ఒక కంపెనీ తయారు చేస్తుందండి ట్రెడిషనల్ మార్కెట్లో. ఆ ట్రెడిషనల్ మార్కెట్లో కంపెనీ తయారు చేసిన వస్తువు కన్జ్యూమర్కి రావడానికి సిఎఫ్ అండ్ ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్ అని, రిటైలర్ అని, అలాగే కన్జ్యూమర్కి చెందుతుంది. అయితే కన్జ్యూమర్ చేరడానికి ఈ మిడిల్ మెన్నే కాకుండా ఈ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ మనకి మార్కెట్లో ఉందని చెప్పడానికి అడ్వర్టైజ్మెంట్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు. మనం మీడియాలో అయితే కనుక సెలబ్రిటీస్ని ఉపయోగించుకుని వాళ్ళ ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ ఖర్చు అంతా, ఈ ఎక్స్పెండిచర్ అంతా ఏమవుతుంది అని చెప్పంటే ఒక 100% 100 రూపీస్ ఒక ప్రోడక్ట్ అనుకుంటే కనుక 35 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకుంటే మిగతా 65% కూడా ఈ మిడిల్ మెన్ ప్లస్ మీడియా యాడ్స్ సెలబ్రిటీలు తీసుకోవడం జరుగుతుంది. మరి మన అందరికీ తెలుసు మరి ఆ సెలబ్రిటీలు వాడుతున్నారనేది, వాళ్ళు నిజంగా వాడుతున్నారని చెప్పారంటే వాళ్ళ ఇమేజ్ని ఉపయోగించుకుని ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నామని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తప్ప ఆ ప్రోడక్ట్ని వాళ్ళు నిజంగా యూజ్ చేయరు. అదే ఈ కంపెనీలో మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే కంపెనీలో ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న పద్ధతికి ఈ పద్ధతికి కంపేర్ చేస్తే కనుక మరి సేమ్ వెస్టీజ్ కంపెనీలో కూడా మనం 450 ప్రోడక్ట్లు వితౌట్ అడ్వర్టైజ్మెంట్ తోటి, యూజ్ అండ్ రికమెండ్ పాలసీ తోటి, మౌత్ పబ్లిసిటీతో జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఆ సిస్టంలో మిడిల్ మెన్ ఉన్నారో ఆ మిడిల్ మెన్ని పూర్తిగా రిడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎలా అయితే యాడ్స్ ఉన్నాయో యాడ్స్ని కూడా తీసేయడం జరిగింది. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళే దీన్ని యూజ్ అండ్ షేర్ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి యూజ్ అండ్ రికమెండ్ పాలసీ అండ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా షేర్ చేస్తాం. కాబట్టి ఈ బిజినెస్కి మనమే బ్రాండ్ అంబాసిడర్లు. మరి 450 ప్రోడక్ట్లకి మనమే బ్రాండ్ అంబాసిడర్ ఉంది. కాబట్టి ఈ బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్లు యూజ్ చేస్తూ రికమెండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా వెస్టీజ్ కంపెనీ తయారు చేసిన వస్తువు ఇక్కడ కూడా 35 రూపీసే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకుంటే కనుక మిగతా 65% కూడా కన్జ్యూమర్ ఎవరైతే దీంట్లో ఉన్నారో అక్కడ మనకి ఎటువంటి షేర్ లేని టైంలో ఈ బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్స్కి షేర్ హోల్డర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనల్ని డిస్ట్రిబ్యూటర్ అని మరి ఈ బిజినెస్లో అనటం జరుగుతుందండి. ఆ 65% కూడా ఒక 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలని చూస్తే
డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ అని మనం ఆన్లైన్లో ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మన ఐడి ప్రూఫ్, అది ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాటర్ కార్డ్ మరి తీసుకుని ఫ్రీ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ బిజినెస్లో మోస్ట్ పవర్ఫుల్ ఇష్యూ ఏంటంటే యూజ్ ది ప్రోడక్ట్ అండ్ షేర్ ది ఎక్స్పీరియన్స్ అనే విషయం మీద ఈ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం ఫస్ట్ పర్చేజ్ విత్ 1000 రూపీస్కి మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే కనుక మన ఐడి గ్రీన్ అయ్యి అక్కడి నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనం ముందు అనుకున్నట్టు ఈ బిజినెస్లో కొత్త పని ఏం కాదు, పాత పని కొత్తగా చేయాలి అని చెప్పి అనుకున్నట్టు చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిజినెస్ని మనం టేకప్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ 9 వేస్ ఇన్కమ్ ఏంటి అని చూస్తే మరి ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కంలో మనకి కంపెనీ ఏ పొజిషను ఎలా ఇస్తుంది ఇన్కమ్ అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక 9 వేస్ ఇన్కమ్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ 10 to 20% అండి. అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2% అనే ఒక 9 వేస్ మరి నవరత్నాలు అని చెప్పొచ్చండి. ఈ నవరత్నాలని మనకి కంపెనీ అందిస్తుంది. అయితే ఫస్ట్ సేవింగ్ అండ్ ఆన్ కన్సెషన్ అనే పాయింట్ ఆఫ్ లో చూస్తే 10 to 20% మనం ఈ బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్ని కొనడం ద్వారా డిస్కౌంట్ ఫస్ట్ ఎంఆర్పి డిపి ప్రైస్లో 10 to 20%, యావరేజ్ 15%కి మనం ఈ బిజినెస్లో మనం ఓవరాల్గా పర్చేజ్ చేయొచ్చు. అలాగే రీపర్చేజ్ ఆఫర్ అని కన్సిస్టెన్సీగా చేస్తే కనుక ప్రతి నెల 2 నుంచి 18వ తారీఖు లోపు మనం చేస్తే కనుక 10% ఫ్రీ ప్రొడక్ట్ అనే అవకాశం ఉంది. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పి ప్రతి నెల మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కనుక ఇక మనం ఈ బిజినెస్లో ఒక 100 పీవీ, అంటే ఈ బిజినెస్లో పీవీ అంటే పాయింట్ వాల్యూ, మరి 1 పీవీ ఈక్వల్ టు 32 రూపీస్. మరి అలా మనం ఈ బిజినెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ బిజినెస్లో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అచీవ్ చేయడానికి ఈ పాయింట్ వాల్యూనే వాళ్ళు తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి దీన్ని బేస్ చేసుకునే మనకి ప్రమోషన్స్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి 100 పీవీ అనేది మనం ఈ బిజినెస్లో చూస్తే అప్రాక్సిమేట్లీ 3200 to 3500 అనేది 100 పీవీ మనం ఈ బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని కొంటే కనుక అలా 4 నెలలు మనం 100 పీవీ కనుక పర్చేజ్ చేస్తే 5th మంత్ మనకి 2515 రూపాయల ప్రోడక్ట్ ఓచర్ అనేది వస్తుందంటే ఆ ఓచర్ తోటి మనకు కావాల్సిన ఈ ప్రోడక్ట్లో ఏవైనా ప్రోడక్ట్లు మనం పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 4 months కంటిన్యూగా సిఎన్సి ఆఫర్ అనేది మనం చేస్తే కనుక 5th మంత్లో మనకి 2515 రూపాయలు ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. ఈ ఓచర్ తోటి మనకు కావాల్సిన వస్తువులు 450 ప్రోడక్ట్లు ఏవైనా మనం తీసుకోవచ్చు. అలాగే 60 పీవీ ఆఫర్ అనేది ఉందండి. ఆ 60 పీవీ ఆఫర్ కూడా ఇలాగే చేస్తే 4 నెలలు 5 నెలల్లో మనకి 1250 రూపీస్ మనకి ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. అయితే ఏ ప్యాక్ బి ప్యాక్ అని ఒక 2 ప్యాక్ సెలెక్టెడ్ ప్యాక్స్ కంపెనీ సెలెక్ట్ చేస్తుందండి. సెలెక్టెడ్ ప్యాక్స్ అందులో ఏ కావాలా బి కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్లే తీసుకోవాలి తప్ప మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంతకుముందు 100 పీవీకి 60 పీవీకి తేడా ఇదండి. అలాగే ఈ బిజినెస్లో పర్ఫార్మెన్స్ బోనస్ అనే విషయానికి వస్తే ఫస్ట్ బెనిఫిట్ వచ్చి కన్సెషన్ అయిపోయింది. సెకండ్ది పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% అండి. అయితే ఈ బిజినెస్లో కస్టమర్గా ఉన్నప్పుడు కూడా వచ్చే బెనిఫిట్ ఏంటంటే 1 పీవీ టు 599 పీవీకి 5%, అలాగే 600 పీవీ నుంచి 2399 పీవీ వరకు 8%, 2400 పీవీ టు 5499 పీవీ వరకు 12%, 5500 మనకి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 16%కి మనం ఎలిజిబుల్ అవుతామండి. అలాగే ఈ బిజినెస్లో సింగిల్ మంత్లో కనుక మనం 282 పీవీ ఫాస్ట్ స్టార్ట్ 8%, 750 ప్రోడక్ట్ ఓచర్ వస్తుందండి. అలాగే సింగిల్ మంత్లో కనుక మనం 4500 పీవీలు మనం చేస్తే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అనే పొజిషన్ వస్తుందండి. యాక్చువల్గా అయితే 5500 పాయింట్లు, అంటే మనం టైం టేకింగ్ తీసుకుని కనుక చేస్తే 5500 పాయింట్లు క్రాస్ అవ్వాలి స్ట్రక్చర్ ప్రకారం. మరి సింగిల్ మంత్లో కనుక 4500 కనుక చేస్తే స్ట్రక్చర్ ప్రకారం అప్లైన్ గైడెన్స్ ఇవి తీసుకుని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ ఎలా అవ్వాలనేది తీసుకుని చేస్తే కనుక మనకి 4500 1000 ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుందండి.
అలాగే మరి ఈ బిజినెస్లో నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అనే పొజిషన్కి మనం వెళ్తామండి. అప్పుడు డైరెక్టర్ బోనస్ అనేది 15%, మరి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% తీసుకోవడం వల్ల ఈ బిజినెస్లో బ్రాంచ్ డైరెక్టర్ అనేది ఫస్ట్ ప్రమోషన్ అండి. ఈ ప్రమోషన్ నుంచే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎప్పటికి రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది పూర్తిగా మనం ట్రైనింగ్ ద్వారా తీసుకుని ఈ బ్రాంచ్ డైరెక్టర్ అనేది ఫస్ట్ అచీవ్‌మెంట్ తీసుకుంటే గనక దాని ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చండి. మరి బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉంటూ మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఈ డైరెక్టర్ బోనసు, టీమ్ బిల్డింగ్ బోనస్ గనక మనం అచీవ్ చేస్తే ఒక 10,000 నుంచి 15,000 రూపీస్ డిపెండ్స్ అపాన్ మన టర్నోవర్‌ని బట్టి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఉంటుంది. మరి సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్‌లో మనం మనం బ్రాంచ్ డైరెక్టర్ అవుతూ మన కింద మన డౌన్ లైన్‌లో ఎవరైతే ఒకరిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తాం గానీ మనం సిల్వర్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ కూడా 3% ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ దగ్గర 15,000-30,000 అనేది ఎర్న్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ టర్నోవర్ అండి. అది పెరగొచ్చు, తగ్గొచ్చు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే గోల్డ్ డైరెక్టర్ ఈ ప్రమోషన్‌లో టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇవ్వడం జరుగుతుందండి. మన అండర్‌లో ఇంతకుముందు అనుకున్నట్టు ఒక బ్రాంజ్ డైరెక్టర్ వస్తే సిల్వర్ డైరెక్టర్ అవుతున్నాం. అలాగే రెండో వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనం గోల్డ్ డైరెక్టర్ అనే ప్రమోషన్‌కి రీచ్ అవుతాం. అలాగే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్‌కి మనం రీచ్ అవ్వాలంటే గనక ఒక థర్డ్ లెగ్‌ని మనం బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తూ కార్ ఫండ్ 5% అనేది జరుగుతుంది. ఈ కార్ ఫండ్ ద్వారా ఇప్పటికే మన టీమ్‌లో గాని, ఆల్ ఓవర్ ఇండియాలో గాని ఎక్కువ మంది కార్ అచీవర్స్‌గా ఈ బిజినెస్‌లో ఉండడం జరిగింది. అందరికీ కూడా డ్రీమ్ పెట్టుకుంటే ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం మరి ఈ ప్రమోషన్‌లో స్టార్ డైరెక్టర్‌గా కార్లు అచీవ్ చేసినోళ్ళు మన కళ్ళ ముందే కనపడుతున్నారు. మరి ఈరోజు మనకు కూడా అవకాశం ఉంది కాబట్టి స్టార్ డైరెక్టర్‌లో మనకి కార్ ఫండ్ స్టార్ట్ అవుతుందండి. అలాగే హౌస్ ఫండ్ అనేది మన డ్రీము కాబట్టి 6 లాక్స్‌ని ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ చేస్తామో అప్పుడు హౌస్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవుతామండి 3%. మరి ఈ 3%లో మనం హౌస్ ఫండ్ అనేది అచీవ్ అయ్యి మనకు కావాల్సిన డ్రీమ్ హౌస్‌ని మనం చేయొచ్చండి బ్రౌన్ డైరెక్టర్‌గా. మరి హౌస్ ఫండ్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత 3% అనేది మనకి ఎలిజిబుల్ చేస్తారండి. అలాగే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేది ఒక 6 లాక్స్ తర్వాత ఒక 2 లాక్స్‌ని మనం డెవలప్ చేసుకుంటే ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2% అనేది ఆల్ ఓవర్ మన కంపెనీ టర్నోవర్ నుంచి ఇస్తూ జరుగుతుందండి. అది ఎంత వస్తుందంటే మరి 20,000 నుంచి 20 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటదండి. ఇంతకుముందు నేను మనకి కార్ ఫండు, ట్రావెల్ ఫండు చెప్పడం మర్చిపోయానండి. కార్ ఫండొచ్చి మనకి 1,000 నుంచి 80,000 అనేది, అలాగే ట్రావెల్ ఫండ్ అనేది కూడా 1,000 నుంచి 80,000, హౌస్ ఫండొచ్చి 1,000 నుంచి మాక్సిమం 1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎప్పుడైతే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ హౌస్ ఫండ్ కూడా 1,00,000 అవుతుంది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ దగ్గరికొచ్చిన తర్వాత ఎలైట్ క్లబ్ బోనసు 20,000 నుంచి 20,00,000 వరకు మనం 6 లక్షల నుండి 2 లక్షల నుంచి 2 లక్షల బిజినెస్ వచ్చినప్పుడు ఈసీడీ అవుతాం కాబట్టి, ఈ వచ్చినప్పుడు ఎలైట్ క్లబ్ బోనస్‌కి మనం ఎలిజిబుల్ అవ్వటం జరుగుతుంది. మరి ఈ బిజినెస్‌లో వండర్‌ఫుల్ అవకాశం ఏంటని చెప్పంటే నిజంగా ఈ బిజినెస్‌లో పర్ మంత్ 1,00,000 సంపాదించడం అంత ఈజీనా అని చెప్పంటే ఒక చిన్న ఫార్ములా ఉందండి. అది మరి కరెక్ట్‌గా 4 మంత్స్ గనక మనం చేయగలిగితే అందరికీ కూడా పర్ మంత్ 1,00,000 అనేది చాలా ఈజీ అండి. ఫస్ట్ మంత్ ఎవరైతే మనం ఉన్నామో ఒక 1,000 సెల్ఫ్ పర్చేజ్ చేస్తూ ఒక 10 మెంబర్స్‌ని గనక ఈ కంపెనీ చెప్పలేదండి. అయితే చేయడానికి ఒక 4 మంత్స్ గనక ఇలా ప్లాన్ చేస్తే కంపల్సరీ అవుతుందనేది ఒక అప్రాక్సిమేట్‌లీ ప్లాన్ అండి ఇది. ఒక 10 మెంబర్స్‌ని గనక మనం 1,000 చేస్తే ఒక 10,000 అవుతుంది. మన ఇన్‌కమ్ 1,000 వస్తుందండి అప్రాక్సిమేట్‌లీ. అలాగే సెకండ్ మంత్ మనం 10 ఒక 100 మెంబర్స్ మనం కూడా ఉంటాం కాబట్టి 100 మెంబర్స్ 1,00,000 అవుతుంది. మనకి ఒక 5,000 వస్తుంది. అలాగే మనం 5,000 గనక ఒక 10 మెంబర్స్‌కి ఇప్పిస్తే మరి 100 ఇంటూ 10 మెంబర్స్ అనేది ఒక 1,000 చేంజ్ అవుతుంది. 1,000 ఇంటూ 1,000 చూస్తే ఒక 10,00,000 బిజినెస్ 10,00,000 నుంచి మనకి 1,00,000 రూపీస్ వచ్చే అవకాశం ఉందండి. ఇలా గనక ప్లాన్ చేస్తే ఒక 4 మంత్స్‌లో మనం
అది అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజినెస్‌లో నేను బాగా నాకు నచ్చిన, నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, నేను రిటైర్మెంట్ అయ్యే టయానికి నాకు ఓన్లీ నా జీతంలో సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి 2004 నుంచి గవర్నమెంట్ పెన్షన్ ఎంప్లాయీస్‌కి లేదండి. మరి అలాంటిది ఈరోజు మా సాలరీలో నుంచే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మా జీతం నుంచి కట్ చేసిన అమౌంట్‌ని మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకొస్తది. అది నామినల్ అమౌంట్ వస్తదండి. అలాంటి జాబ్ చేస్తూ మరి పెన్షన్ లేని టైంలో ఈ బిజినెస్‌లో ఉన్న వండర్‌ఫుల్ పాయింట్ ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎక్సలెంట్ ప్లాన్ అండి ఇది. మరి ఈరోజు ఈ బిజినెస్‌ని ఎవరైతే టేకప్ చేస్తున్నారో వారు బినే ఏ టేకప్ చేసి బిని మరి నామినీగా పెట్టుకున్నప్పుడు ఈ బిజినెస్‌లో మనం ఈ బిజినెస్‌లో ఏ టైంలో అయినా సరే పర్సన్‌కి రిస్క్ జరిగితే గనక అప్పటికి అచీవ్ అయిన అచీవ్‌మెంట్‌ని, ఆ టీమ్‌ని ఒక 48 అవర్స్‌కి ఏదైతే నామినీకి ఉన్నారో నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఆ బెనిఫిట్స్ అన్నీ అప్లై చేయడం జరుగుతుంది. అలాంటి వండర్‌ఫుల్ పాయింట్ ఏదన్నా ఉంటే అది ఈ బిజినెస్‌లో ఉంది. ఈ బిజినెస్ ఉన్న వండర్‌ఫుల్ పాయింట్‌ని మనం గనక తీసుకుంటే ఈ బిజినెస్‌లో జనరేషనల్ ప్లానేనండి. మరి అది బికి ట్రాన్స్‌ఫర్ అవుతుంగానే నెక్స్ట్ జనరేషన్‌కి సికి, అలాగే డికి, ఈకి కూడా వెళ్తుంది. ఏ అసలు అనుకుంటే గనక బి, సి, డి అని 3 జనరేషన్‌లకి ఈ బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ తరాలకి మనం ఒక సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ బిజినెస్‌లో నాకు బాగా నచ్చిన పాయింట్, నాకు కనెక్ట్ అయిన పాయింట్. మరి అలాంటి వండర్‌ఫుల్ పాయింట్‌ని మనం ఇస్తున్నాం నెక్స్ట్ జనరేషన్‌లకి. మరి ఇలాంటిది ఎవరికైనా అప్లై అయిందా అని మనం చూస్తే, మరి ఈ బిజినెస్‌లో లాస్ట్ 3 జనరేషన్స్ ప్లాను శ్రీపాద పాండే గారని చెప్పి ఒరిస్సా ఆయన ఎక్స్‌పైర్ అయినప్పుడు మరి ఆయన అప్పటికి 65,000 సంపాదిస్తున్నప్పుడు ఆఫ్టర్ డెత్ రూ. 68,000 వాళ్ళ మిసెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. బిజినెస్‌లో ఈరోజు ఆవిడ ఒక 2,00,000 అబోవ్ ఇప్పుడు ప్రెజెంట్ 2,00,000 అబోవ్ ఆవిడ ఎర్న్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి ఇలాంటి బిజినెస్‌ని మనం ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అని చూస్తే, ఈ బిజినెస్‌ని చాలా మంది సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం, ప్రాపర్ వేలో గైడెన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి లేకపోవడం మరి జరిగిందండి. లాస్ట్ మరి ఈ బిజినెస్‌ని గనక మనం ప్రారంభించకపోతే ఏం జరుగుతదంటే ఏమీ జరగదండి. పాత పరిస్థితుల్లోనే ఉంటాం. మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మన జీవితాల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఒకవేళ బిజినెస్‌లోకొచ్చి కూడా చేయకపోయినా సరే మన జీవితాల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ బిజినెస్ నా గురించే వచ్చింది. ఈ బిజినెస్ నా జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చిందని ఎవరైతే ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సీరియస్‌గా చేస్తారో అలాంటి వాళ్ళందరికీ ఈ బిజినెస్ ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అయితే ఈ బిజినెస్‌లో ప్రారంభించి చేస్తే ఏం చేస్తాం, విజయం సాధిస్తే ఏం జరుగుతుందని మనం చూస్తే గనక మన కలలు నిజమవుతాయి. మరియు మన జీవితం సాధారణమైన జీవితం అసాధారణ జీవితంగా మారుతుందని మీ అందరికీ విన్నవించుకుంటున్నానండి. ఇలాంటి వండర్‌ఫుల్ బిజినెస్‌లో ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టే ఈ బిజినెస్ మనకు రావడం కాదండి. బయట మార్కెట్‌లో ఎంతోమందికి నీడ్ ఉన్న పీపుల్‌కి ఈ బిజినెస్‌ని ప్రెజెంట్ చేసే గొప్ప అవకాశాన్ని మరి మన కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చింది. అలాగే ఈ బిజినెస్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఈ బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని, ఈ బిజినెస్ ప్లాన్‌ని ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎవరికి ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎవరికి ఏ నీడ్‌తో ఎవరున్నారు అనేది మనం గనక బిజినెస్‌ని ఒకేలా ప్రెజెంట్ చేయకుండా వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి మనం గనక ప్రెజెంట్ చేస్తే ఈ బిజినెస్‌లోకి అందరూ వచ్చి తీరాల్సిందేనండి. అయితే ఈ బిజినెస్‌ని ఫస్ట్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారంటే, రిజెక్ట్ చేయడానికి కారణం ఒకటే. ఈ బిజినెస్‌ని అండర్ ఎస్టిమేట్ చేయడం గానీ, మనం ప్రాపర్ వేలో ఇవ్వకపోవడం గానీ జరుగుతుంది తప్ప, బిజినెస్ ఫాల్ట్ అయితే ఏమీ లేదు. ఈ కాన్సెప్ట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసే కాన్సెప్టే. అది 20 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ఈ బిజినెస్‌ని మనం రేపు సెకండ్‌కి 21 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఈ బిజినెస్‌ని గనక మనం కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఈరోజు ఈ బిజినెస్‌లో నిలబడిన వాళ్ళందరూ కూడా మల్టీ మిలియనీర్స్ అవుతారని నేను మీ అందరికీ ఫ్యూచర్ విజన్ చెప్తూ, ఈ బిజినెస్‌ని నేను అలాగే ఆ విజన్‌ని ఫోర్‌కాస్ట్ చేస్తూ ఈ బిజినెస్‌లో నిలబడితే చాలు. నిలబడి మనం ఈ బిజినెస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా, కన్సిస్టెన్సీగా మనం ఉంటే గనక ఆ అచీవ్‌మెంట్‌ని మనం అందరం చూస్తామని మీ అందరికీ చెప్తూ, ఈ బిజినెస్‌ని
సీరియస్గా తీసుకోండి. మన అచీవర్స్, మన అప్లయన్స్ ఏదైతే చెప్తున్నారో ఈవెంట్స్ని ప్రమోట్ చేసుకోండి. ప్రతి ఈవెంట్ని మనం అటెండ్ అవుతూ మన టీంని అటెండ్ చేస్తూ, ముఖ్యంగా నేను ఈ బిజినెస్లో వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే, నేను ఈ బిజినెస్లో ఇప్పుడు ఈరోజు మీకు ఈ సెషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించి నేను జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్లో మన 5 5 o'clock సెషను, 6 o'clock సెషను, ఈవినింగ్ సెషను నేను ఎప్పుడు మానింది లేదండి. ఎప్పుడైనా సిగ్నల్ కానీ ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు 1 2 తప్ప మిగతా టైంలో నేను ఎప్పుడు కూడా అయ్యాను. మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ బిజినెస్లో ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి లాస్ట్ వరకు ఉంటారో, నేను చెప్తున్నానండి, చాలామంది క్విట్ అవుతున్నారు. మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారో వాళ్ళందరూ పేషెన్సీ గల వాళ్ళే అచీవర్స్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే నేను చేస్తూ చెప్తున్నానండి, లాస్ట్ హ్యావ్ ఏ గ్రేట్ డే, విష్ యూ వెల్త్ అని ఉమాశంకర్ గారు అని లాస్ట్ మాట వరకు నేను వెయిట్ చేసి క్విట్ అవ్వకుండా ఉంటాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్ చెప్పినప్పుడు ఏదో ఒక మాట కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, నేనైతే ఈ బిజినెస్ని చాలా సీరియస్గా తీసుకున్నానండి. అందరూ అలాగే తీసుకుని వచ్చిన వాళ్ళమే. మన ఈ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎప్పటికప్పుడు బర్నింగ్ డిజైర్ అండి. నేను ఈ బిజినెస్ని ఫస్ట్ రోజు ఎలా అయితే నేను మోటివేట్ అయ్యి చేశానో, అలాగే ప్రతిరోజు మనకు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఈ బిజినెస్ని కనుక చేస్తే అందరూ సక్సెస్ అవుతారని, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ను చెప్పడానికి ఈ రోజు సెషన్కి నాకు అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ గారికి, అలాగే మన టాప్ అప్లైన్ మరి రంజిత్ సార్ గారికి, ఈ సెషన్లో ఇప్పటి వరకు ఓపిక్గా ఈ బిజినెస్ ప్లాన్ని విన్నందుకు, మరి దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అంటూ, మీ అందరికీ హ్యావ్ ఏ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అందరం కూడా మల్టీ మిలియనీర్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ లాస్ట్లో ఒక చిన్న స్టోరీ అండి, అది ఆల్రెడీ చిన్న ఇదేనండి, అది చెప్తూ నేను ఈ సెషన్ ముగిస్తాను. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ జీవరాశుల్లో అయినా సరే మనం చూస్తే, చిన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారండి. అలాంటి దాంట్లో పోల్చుకుంటే కనుక, మనం ఒక ఏనుగుని, చిన్నపిల్లని గొన్నేనుగు అంటారు, గొన్నేనుగు పిల్లని మనం గమనించినట్లయితే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్లో దాని కాలుకి ఒక ఇనప చైన్ లాంటిది కట్టి చేస్తారండి. ఎందుకంటే అది హైపర్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని తెంచుకోవడానికి, దాన్ని తెంపడానికి ట్రై చేస్తూ చాలా ప్రయత్నాలు చేస్తుందండి. ఆ చేసినప్పుడు ఆ ఇనుప గొలుసు కాబట్టి ఆ చిన్న కాలు మీద ఆ ఇనుప గొలుసు టైట్గా కట్టడం వల్ల కుండి ఏర్పడి, ఆ రోజు ట్రై చేసేది ఎప్పుడైతే ట్రై చేయడం మానేస్తుందండి కొంతకాలం అయిన తర్వాత. ఎందుకు మానేస్తుందంటే, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడూ ఇది తెగలేదు, ప్లస్ తెగకపోగా నాకు కుండి అయింది కాబట్టి దీన్ని ట్రై చేయకపోవడమే మంచిదని చెప్పి అప్పటి వరకు ట్రై చేసిన ట్రయల్స్ని మానేసి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయిందంట, నేను ఎప్పుడు ట్రై చేస్తున్నా నా వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇంకా ట్రై చేయడం వేస్ట్ అని చెప్పి మానేస్తుంది. ఆ మానేసిన తర్వాత అది క్రమేణా పెరుగుతూ ఉన్నప్పుడు పెద్ద ఏనుగు అయిన తర్వాత దానికి ఒక పగ్గం కడతారండి. పగ్గం ఎందుకు కడతారని చెప్పంటే, ఫస్ట్ నుంచి ట్రై చేసి ఇంకా కాలు కూడా కదపదనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ట్రై చేశాను, అప్పుడు తెగంది ఇప్పుడు తెగుతుందా అన్న ఉద్దేశంతో అది ట్రై చేయడం మానేస్తుంది. నేను అందుకని అంటున్నాను, ఈ బిజినెస్లో కూడా మనం ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి, కానీ ఆ ఫెయిల్యూర్స్ని మనం సక్సెస్ స్టెప్స్ కింద తీసుకుని కనుక మనం వర్క్ చేస్తే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీ అందరికీ నేను చెప్పేదంటే, ప్రయత్నం కొనసాగించడమే సక్సెస్, ప్రయత్నం విరమించడమే ఫెయిల్యూర్. ఈ స్టోరీని బట్టి చేస్తే ఏంటంటే, ఆ మైండ్లో ఏనుక్కి పెద్ద లెక్క ఏం కాదండి అది. కాకపోతే అంతకు ముందున్న సిచ్యుయేషన్ని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల మన సక్సెస్కి అది ట్రయల్ చేయడం మానేస్తుంది కాబట్టి, మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆవిడికి ఆ ఏనుగుకి అవ్వలేదు. అలాగే మనం కూడా మైండ్లో ఫిక్స్ ఏంటంటే, ఈ బిజినెస్ నా వల్ల అవ్వదు, నేను ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్స్ వస్తున్నాయని చెప్పని కాకుండా, మనం ఈ బిజినెస్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటూ అప్లయన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ మనం ఎప్పటికప్పుడు ఈవెంట్స్ ప్రమోట్ చేసుకుంటూ, నేను చెప్పినట్టు జూమ్ సెషన్లో కనుక రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 100% సక్సెస్ అవుతారని మీ అందరికీ విన్నవించుకుంటూ, ఈ బిజినెస్ని ఇప్పటి వరకు విన్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మంచి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి ఫ్యూచర్లో అందరూ కూడా మల్టీ మిలియనీర్స్ అవ్వాలని, మరి రంజిత్ గారిని విఎంసీఎం కాకుండా ఇంకా హైయెస్ట్ ప్రమోషన్లో మన సౌత్ ఇండియాలోనే టాప్ ఎర్నర్గా మన టీం వాళ్ళందరూ నిలబెట్టాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, నా డ్రీమ్ అయితే
100% ఈ ఈ రన్నింగ్ కల్లా 1 lakh per month 1 car అనేది నవంబర్లో థాయిలాండ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలని సీరియస్గా ఈ బిజినెస్ చేస్తున్నానండి. మరి అందరికీ క్లోజ్ చేస్తూ ఈ సెషన్ని బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఉమాశంకర్ సార్, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్ బిఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు బిజినెస్ ప్లాన్ అనేది. అండ్ 35 minutes, ఆల్మోస్ట్ 35 minutes మీ టెస్టిమోనీ, మీ యొక్క లాస్ట్ స్టోరీ చాలా బాగుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయాలని చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ మీరు మంచి క్వాలిఫైడ్ పీపుల్, మేడం అవనండి, మీరు అవనండి, అండ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నారు. చాలా మందికి ఇది ఇంకా అర్థం అవ్వట్లేదు బిజినెస్, బట్ మీరు అర్థం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు షార్ట్లీ 1 lakh కాదు 5 lakh ఇన్కమ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మేడం కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం కూడా థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 340 + 350 దాకా ఉన్నారు. సో బిఎస్ఆర్ గారు ఏలూరులో గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, స్టేట్ గవర్నమెంట్లో. సార్ మీరు ఆల్రెడీ విన్నారు, మొత్తం చేస్తూ దీన్ని పార్ట్ టైంలో చేస్తూ వాళ్ళు చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నారు బిజినెస్ని. డెఫినెట్గా ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. సో అందుకే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మార్నింగ్ సెషన్స్లో జాయిన్ అవ్వడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి. సో సార్ చాలా సిన్సియర్గా అండి, నిజం చెప్తున్నాను, నేను కూడా ప్రతి సెషన్ ఏది మిస్ అవ్వరు. అది మేము 5 o'clock అవనండి, 6 o'clock, నైట్ 8 o'clock అవనండి, చివరి దాకా ఉంటారు. కాబట్టి మనం ఎంత ఓపికగా ఉంటే అంత సక్సెస్ వస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. చాలా మందికి అరగంట అవ్వగానే డిస్కనెక్ట్ అయిపోతుంటారు. సో ఈ పేషెన్స్ ఉన్న వాళ్ళకే ఇక్కడ సక్సెస్ వస్తుంది. సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. అందుకే రెగ్యులర్గా మీరు జాయిన్ అవ్వండి, చివరి దాకా ఉండండి. మీ టీం కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటే అందరూ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దాంతోపాటు మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఇంపార్టెన్స్. సో 4 years కంప్లీట్ చేసుకున్నాం, 5th yearలోకి ఎంటర్ అయ్యాం. సో చాలా చోట్ల చారిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి సహాయం చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్, ఎడ్యుకేషన్ పరంగానే కాదు, చారిటీ పరంగా కూడా మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకున్న విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుతూనే సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డివిసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంలో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. కమర్షియల్ వేలో కాదు, ప్యూర్లీ ఒక సర్వీస్ మోటోలో. సో 100% మీరు ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మన యొక్క విజన్ 31st December 2025 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్లో పార్టిసిపేట్ చేయండి, మీ టీంలో పార్టిసిపేట్ చేయిస్తూ మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ బిఎస్ఆర్ గారు థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన సార్ బిజినెస్ ప్లాన్ కంప్లీట్ చేశారు. దాంతో పాటు సాఫ్ట్వేర్ ఫ్యామిలీ లాస్ట్ సార్ కూడా కనెక్ట్ చేశారు. కూడా కనెక్ట్ చేశారు. చాలా మంది నా జీవితం అయిపోయింది ఇంకా డిఫరెంట్ వస్తున్నారు. చాలా సమయం చేసుకుంటే డెఫినెట్ వర్క్ చేస్తారు. మంచి ఎక్స్పెషల్లీ అలా చాలా మంది చాలా తీసుకున్నారు. దాంతో పాటు జనరేషన్ ఇంకా కావాలని డెసిషన్ తీసుకున్నారు. బట్ స్టిల్ ఇంకా చాలా మంది ఇంకా ఆలోచిస్తున్నారండి. సమయాన్ని వేస్ట్ చేసుకుని కూర్చుంటున్నారు. బేసిక్ 300 మంది పైన ఉన్నారు. సమయం చాలా చాలా వాల్యుబుల్ అండి. సో చూస్తున్నాం మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నిన్న మనం ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు, రాజేశ్వర ఓల్డేజ్ హోమ్. సో చాలా మంది వృద్ధులు ఓల్డేజ్ పీపుల్ అంటే కనీసం లేవలేని పరిస్థితులు కూడా ఉన్నారు. సో కొంతమంది వేరే పిల్లలు వదిలేసిన వాళ్ళు అయితే, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా అంటే కొంత స్థాయిలో అసలు లేవలేని పరిస్థితులు ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు అదే 100% ఓల్డేజ్ వెళ్ళినప్పుడు మన దగ్గర ఫైనాన్స్ సపోర్ట్ ఉంటే మనకి ఎవరు మనకి సపోర్ట్ చేయకపోయినా మన మనీ మనకి సపోర్ట్ చేసుకుంది. సో దాని తగ్గట్టు మనం చేసుకోవచ్చు. అదే ఆలోచించండి. అదే రకంగా రీసెంట్ గా మనం జనరల్ మనం వెళ్తే ఆడ పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మనం చేయవలసిన వాళ్ళంటే
మనం ఇన్కమ్ సంపాదించుకుంటే మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు. సో మన టీం వెళ్తే 1,00,000 అవుతారంటే 1000 కుటుంబాలు 1,00,000 రూపాయలు పెంచాలి. ప్రతి ప్లేస్ లో కూడా ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎవరి మంత్ 12 నెలలకు 12 లక్షలు అవుతుంది. ఒక చారిటీ చేయాలంటే 16,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఒక నెల మీరు ఒక 20,000 తీయడం పెద్ద ఇది కాదండి. 1,00,000 రూపాయలు సంపాదించేటప్పుడు 12 నెలలు కలిపి. సో అది లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. సో డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ తో దిగ్విజయంగా హైదరాబాద్ తెలంగాణ కూడా కంప్లీట్ చేసుకున్నాం చారిటీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారో మనం గెలవాలి చేయాలంటే బీజేపీ గారు ఏదైతే చెప్పారో మనం గెలవాలి అంటే డెఫినెట్ గా మనం చేయవలసిన మేజర్ పాయింట్ ఏంటంటే ఓపిక సహనం. సో లాస్ట్ టైం చెప్పారు చాలా మంది ఓపిక లేకపోవడానికి ఓపిక కరెక్ట్గా పెట్టుకుని డబ్బులు వచ్చేస్తారు. నిన్న 5 మీటింగ్ లో కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆల్మోస్ట్ 6 లక్షల వరకు కూడా ఎవరు కూడా కదలకుండా ఉన్నారు కూర్చున్నారు. ఆల్మోస్ట్ మంచి లీడర్షిప్ బిల్డ్ అయింది. డెఫినెట్ గా రాబోయే రోజు మంచి ఎస్యూపీ తీసుకుంటాం. నిన్న మనం చూసుకుంటే మార్నింగ్ 5 o'clock కేపీ నాయుడు గారి సెషన్ తో స్టార్ట్ చేస్తే వెంకటేష్ గారు మార్కాపూర్ వెంకటేష్ గారు వచ్చి సాయంత్రం 4 o'clock. సో బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు యూసీడీస్ 2 lakh దగ్గర ఎన్ఎస్యూ ముగ్గురు కూడా మంచి సెషన్ నిన్న మనకి ఇచ్చారు. సో 2 లక్షలు తీసుకునే వ్యక్తులు చాలా మంది మనకి సలహాలు ఎవరైనా సూచనలు ఉంటాయండి. సో మరి అలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి మనం ఎంత ముందు తీసుకోవాలనుకుంటాం. ఇంకా ఈ చెట్టు కూడా ఇంకా ఆలోచిస్తే కాదండి. డెసిషన్ తీసుకోండి. సమయం చాలా వాల్యూ. ఎవరైతే సమయం వాల్యూ ఇస్తారో అందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అదే రకంగా మనకి ఇంకొక 5 days మాత్రమే ఉందండి. మనకి ఇంక్రేవ్ ఇండియా కంపెనీ మనకి 2 nights 3 days స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇవ్వడం కోసం మనం ప్లాన్ చేస్తుంది. సో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. లేట్ చేయొచ్చు. అదే రకంగా ఈరోజు ఈవినింగ్ మనకి బిజినెస్ ప్లాన్ చెప్పడం కోసం శ్రీనివాస్ గారు వస్తున్నారు. సో లీడర్స్ అందరూ కూడా బిజినెస్ ప్లాన్ ఎంత విన్నా కూడా ఎంత చేసినా కూడా ఇంకా మనం నేర్చుకోవాలి. మన టీం చేసుకెళ్తాం. సో 50 మంది మనకి అక్కడ కోర్ టీం ఉంటే 5 లక్షలు తీసుకుని చేసి దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేయండి. వన్స్ అగైన్ బీఎస్ఆర్ గారు అధికారులను పైన క్లబ్ తీసుకోవాలి. రాబోయే రోజు ఏం చేయడం చాలా మంది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎస్యూటీ ఉన్నారు. మనకంటే గారు శివరామ్ గారు మంచి ఎస్యూటీ ఉన్నారు. మా డెఫినెట్ గా వాచ్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బీఎస్ఆర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.